కొంచెం లేడీస్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయలేదు. కానీ ఆయన ఏం చెప్పారంటే, మేడం మీరు వాళ్ళు మాట్లాడండి చాలా స్ట్రాంగ్, అంటే ఇప్పుడు కూడా ఈ మాట మాట్లాడద్దు అన్నాడు. అది చాలా పాజిటివ్ అనిపించింది. అందుకే నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే పుట్టించేటప్పుడే స్త్రీ ఒక పవర్ఫుల్ పుట్టిస్తారు, ఎందుకంటే స్త్రీ శక్తి అని అంటారు అందరూ. సో మనలో పవర్ ఎంతో మనం తెలుసుకుంటే దానిలో మనం ఎక్స్పీరియన్స్ మాత్రం 100% సక్సెస్ అవుతాము. అట్లనే మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. నాకు అనుభవంలో తెలుస్తుంది. ఎందుకంటే అన్నింటి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ నాకు హెల్త్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఈజీ ప్రయారిటీ ఉండేది. కానీ దాని నాకు ఓటుగా ఒక్కరు చేయలేకపోతాను. సో అందుకే ఫస్ట్ కేవలం పాపమాలని మన కోసం ఒక మెడిటేషన్ కానీ జిమ్ కానీ యోగా కానీ చేసుకుని కుటుంబ పర్ఫెక్ట్ గా తీసుకుంటే మనం తీసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటాం, మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటుంది. మన ఫ్యామిలీ మొత్తం సొసైటీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి తన కోసం తన హెల్త్ కోసం ఫస్ట్ ఇంపార్టెన్స్ మహిళల కోసం అట్లాగే విషయంలో స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా ఏదో ఒక వ్యాపకం ఉండాలని స్టార్ట్ చేశాను. కానీ చాలా బాగా సక్సెస్ చేస్తున్నా. అందరికీ ఇంకా స్వామికి నా దగ్గర మా కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళ గెస్ట్లు అంటాను, వాళ్ళందరికీ కూడా జీవితం ద్వారా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చేసుకున్నాను. హాయ్ ఇలా అయితే వాళ్ళు హాయ్ చెప్పరు. ఎలా హాయ్ చెప్తారు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇందాక ఫస్ట్ ఒక డాన్స్ టీచర్ వచ్చారు కదండి, ఆవిడ స్టూడెంట్స్ అందరూ ఎక్కడున్నారండి? ఏమండి ఇలా తెచ్చుకోవాలని తెలియక నేను ఖాళీగా వచ్చారండి. అసలు ఏమన్నా కాల్ చేశారా? ఓకే, నెక్స్ట్ వాయిస్ ఫర్ ది బ్యూటిఫుల్ కిడ్స్. అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. ఇలా తొమ్మిది వాళ్ళు కూడా నాకు డాన్స్ చేసుకుందాం అనుకున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ జీ మీడియా ఫర్ ఇన్వైటింగ్ బేబక్క. సో మీరు ఎంతమంది బిగ్ బాస్ చూసారో నాకు తెలీదు, బట్ ఏదో పొడి చేద్దాం, ఏదో ఎరగదిద్దాం అని వెళ్ళాను. మీకు తెలుసుగానే ఎలా వచ్చాను. వచ్చేటప్పుడు మా అమ్మగారికి ఫోన్ చేశానండి, ఇలా నేను అవార్డ్స్కి వెళ్తున్నాను అని. దేనికి అంది అంటే, నాకు అవార్డు ఇస్తున్నారన్న. అవార్డా? నీకా? ఏం సాధించావని అంది. అంటే అది మరి బిగ్ బాస్ ఏది ఓ వారానికే అమ్మ, అది మరి నా రీల్స్ అయింది బాగా పాపులర్ అయినాయి కదా అందుకని. అంటే నువ్వు చేసేదే పిచ్చి రీల్స్, పని పాట లేని రీల్స్, మరి దానికి ఫాలోవర్స్ దాన్ని కూడా చూస్తున్నారని చాలా అందండి ఆవిడ కోసమే. అందుకని నాకు ఇవాళ ఏదో ఒకటి అవార్డు అయితే ఇవ్వాలి. కిరణ్ గారు నన్ను ఇలా ఎంటర్టైన్మెంట్ కాదు, నాకు ఏదో ఒకటి అవార్డు ఇచ్చి పంపించాలి మీరు. సార్, వెరీ నైస్ టు మీట్ యూ సార్, అండ్ ఆల్ ద డిగ్నిటరీస్, ఆల్ ద చీఫ్ గెస్ట్, అవార్డీస్. దివివాణి గారు, నైస్ టు మీట్ యూ అండి. గంగవ్ గారు, హాయ్ అండి. శ్రీలేఖ గారు, నైస్ టు మీట్ ఎవ్రీవన్. బాబామోహన్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. అయితే మరి నన్ను ఏదో కబుర్లు చెప్పమన్నారు, ఏం కబుర్లు చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి నేనే మీ దగ్గరికి వస్తాను. ఒకే డైలాగ్ లో నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, దానికి బెస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళకి నేను ఏమని చెప్దాం అనుకుంటున్నాను. నా ప్రేమ అబ్బాయి వస్తాను. నేను రానా మరి క్వశ్చన్ అడిగినా? నేను వినిపిస్తున్నానా ఫ్రెండ్స్? కనిపిస్తున్నానా? ఎందుకు కనపడలేదు? 85 కేజీలు ఇక్కడ. నన్ను ఎప్పుడు అక్క నువ్వు తక్క అన్నారు. అందుకే ఎప్పుడు ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తాను. నేను తగ్గను, నేను ఎప్పుడు డైటింగ్ మాత్రం చేయను నేను. కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నెక్స్ట్ సమ్ వాయిస్ ఫర్ జీ మీడియా ప్లీజ్. జీ మీడియా గట్టిగా చప్పట్లు. అలాగే థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ వాటర్స్, శుద్ధ పానీ, స్వచ్ఛ పానీ, శుద్ధ పానీ. చాలా బాగుందండి మీ వాటర్, చాలా బాగుంది. అంటే అంటే మినరల్స్ తాగుతున్నట్టుగా ఉందన్నమాట. వెరీ క్లియర్. ఏంటండి? హైడ్రోజనా? చాలా బాగుంది. సో మరి నేను దగ్గరికి రానా ఒక చిన్న క్వశ్చన్స్ కి? 1 సింగిల్ లైన్ రానా మరి? ఓకే,
మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. రామమోహన్ గారు, చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవటం. సో నా చిన్నప్పుడు ఒక మాట వినేదాన్ని, నవ్వు 4 విధాలుగా చేయటం నవ్వకూడదు అనేవారు. కానీ మీలాంటి వాళ్ళు వచ్చి నవ్వు 40 రకాల ఆరోగ్యానికి మంచిది అని 40 రకాల సూత్రాలు ఇచ్చారు, ఎంతో ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో హ్యాపీ ఫర్ యూ మీరు ఇక్కడికి వచ్చినందుకు. సో మరి మీరు ఎంతో చక్కగా నవ్వించగలరు మాకు తెలుసు, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలరు అని తెలుసండి. సో కాబట్టి మా అందరి కోసం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమండి ఏమన్నా అర్థం ఉన్నదా? నాకు చాలా ఆనందంగా ఉన్నదంటే బాబు వస్తే ఆనందంగానే ఉండాలిగా, చూడంగానే అవుతారుగా, అవునా కాదండి? ఏమండి మీరు ఆనందంగా ఉంది అని అనటం అది ఆశ్చర్యమే, ఆనందంగానే ఉంటారు. అది నేను ఒక సినిమాలో యాక్చువల్గా బాబుమోహన్ గారు నడుచుకుంటూ వస్తే ఒక ఆనందమే నడుచుకుంటూ వస్తున్నట్టు. నన్ను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నన్ను అమ్మాయి పెద్దమ్మాయి థ్యాంక్ యూ. నేను ఒక పిక్చర్ లో నేను అలా అడుగు పెడతాను, కాలు చూపిస్తాను, కాలు నుంచి మోకాలు వరకు, మోకాల నుండి ఇక్కడి వరకు, ఇక్కడ నుండి అప్పుడు ఫేస్ చూపిస్తారు. అది కోటి రామకృష్ణ గారి డైరెక్షన్ లో. కాలు టెంకని పడగానే బాబుమోహన్ గారు వేడి అందరినీ అడిగినట్టు థియేటర్ అంటారు. అది నా అదృష్టం. ఫిగర్ తయారు చేయటం అట్లా తయారు చేశారు సార్ భగవంతుడు. కనుక నటించడం అది ఒక యోగం. జంజాల్ గారు గురువు గారు అమెరికాలో సృష్టించారు ఈ డైలాగ్. నటించడం ఒక యోగం, నవ్వటం ఒక భోగం, నవ్వలేకపోవడం భోగం అని. కనుక రోగిష్టి వాళ్ళే నవ్వలేరు, కానీ మిగతా వాళ్ళంతా నవ్వే ప్రతి ఒక్కళ్ళకు మా పూర్వజన్మ సుకృతంలోంచి ధన్యవాదాలు, నమస్కారాలు. కానీ ఆటందులో మహిళలు మహారాణులు, అలాగా మహిళలు అయిన మహారాణులైన మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, మన వరకే కాదండి. ఎందుకంటే మహిళని నేను ఎంతో గౌరవిస్తున్నాను. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుండి ఇంటి పనితోటి పొయ్యి పనితోటి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ పడుకునే టైంకు భర్తకు కానీ పిల్లలకు కానీ బెడ్షీట్ కట్టేంత వరకు కూడా మహిళ కష్టపడుతుంది. దీన్ని కొందరు పెడచెవులు పెడతారు, సరైన ప్రోత్సాహం ఎవరు గ్రహించరు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. కనుక మహిళలను గౌరవించండి, మహిళల కష్టాన్ని గౌరవించండి. మహిళ లేకపోతే అసలు సృష్టి అని నేను అనుకుంటూ ఉంటాను. అలాంటి మహిళల్లోంచి మా అమ్మాయి, మా సిస్టర్, వినపడకుండా అన్నాను రా, ఎన్నో పాటలు ఉన్నాయి అమ్మాయి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, ఒక సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. శ్రీలేఖ అమ్మాయికి అవార్డు ఇచ్చినందుకు జీ ఎంటర్టైన్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మహిళా దినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న జీటీవీ వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను. ఎందుకంటే జీ తెలుగు అనగానే టీవీ సీరియల్ వస్తాయి అనుకుంటారు, కాదు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలను కూడా జీటీవీ చేస్తుంది.
అని నిరూపించినందుకు జీటీవీలో పనిచేసే ప్రతి ఒక్కరికి యాజమాన్యానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు బాబు మోహన్ గారి చేతి మీదుగా అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రతి ఒక్క రంగంలోనూ ఎన్నో విజయాలు సాధించి నిష్ణాతులైన మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున వారు అవార్డు గ్రహీతలు. సో వారందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి, కిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియోస్ ఎన్నో చూసాను, చాలా ధైర్యంగా వర్షం చేసిన సందర్భాలు చూశాను, వాళ్ళ బాధను చూసి మీ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా చూశాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మనం ఇక్కడికి మీట్ అవడం. అండ్ ఆల్సో మన నిర్మమ గారికి అవార్డు ప్రజెంట్ చేయడానికి వివి లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క కర్తవ్యాలతో మన వివి లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి. సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ ఆన్ సార్. నిరుపమ గారికి ఈరోజు అవార్డు ఇవ్వడం అన్నది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యలో ఒక వారధి కావాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దగ్గరికి తీసుకువెళ్లాల్సిన ప్రముఖుడు మీడియా వ్యక్తి కాబట్టి తన భూమికను అతి చక్కగా నిర్వహిస్తూ ప్రజలకు సమాచారంతో పాటు వాళ్ళ సమస్యలను కూడా అన్ని రంగాలకు అందజేస్తూ తనకంటూ ఒక ఉనికిని, తనకంటూ ఒక ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న నిరూపణ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసాం. మేము చేసే ఇంటర్వ్యూస్ లో సమాజానికి ఉపయోగపడే అనేక అంశాలు, సమాజానికి కొత్త విషయాలు తెలిసే విధంగా, సమాజాన్ని జాగృత పరిచే విధంగా ఆవిడ అడిగే ప్రశ్నలు కూడా నన్ను కూడా చాలా మంచి అనుభవానికి గురి చేస్తాయి. అందుకని ఈరోజు రాగానే తనతో మాట్లాడాను. డీలిమిటేషన్ గురించి చాలా చర్చ జరుగుతుందమ్మా, దాని గురించి కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. కాబట్టి మీ సేవలు ఇలాగే అందిస్తూ మహిళా రంగంలో, మీడియా రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ భావి ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ప్రజలను ఒక స్థాయికి తీసుకువెళతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అభినందనలు. నమస్కారం. నిర్మమ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఎత్ర నార్యంతి పూజ్యంతి తత్రని దేవత రమంతి అంటారు. ఎక్కడ నారీమణులు పూజించబడతారో అక్కడ దేవతలు కొలేయాడుతూ ఉంటారు, అక్కడే తిరుగాడుతూ ఉంటారు అని అంటారు. అలాగే మనిషి, అసలు మనిషి అంటేనే అందులోనే షీ ఉంది. మనిషి షీ లేదే అసలు మనిషే లేదు. తర్వాత మీకు కింద కనిపిస్తుంది చూడండి ఉమెన్ అని. ఉమెన్, మెన్కి ముందే ఉమెన్ ఉన్నాం. ఇంకేంటి? సో మీరందరూ అది గుర్తించి ఇంత మహోత్తరమైనటువంటి రోజున మహిళామణుల్ని ఇంతగా గుర్తించి అవార్డులు అందజేస్తున్నటువంటి జీ మీడియా కిరణ్ గారికి, అలాగే శుద్ధ పానీయాన్ని అందిస్తున్నటువంటి జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మీరు అవార్డులు ఇచ్చింది మహిళలకి మగవాళ్ళు అవార్డులు ఇస్తున్నారు. చాలా గ్రేట్ అండి. నాకు అందుకే బాగా అనిపించింది. వెంటనే ఇమ్మీడియట్ గా అడగగానే ఓకే అని చెప్పాను. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానన్నా కూడా దాని వెనక మగవాళ్ళే ఉన్నారు. ఫస్ట్ మా నాన్నగారు మీడియాలోకి వస్తాను అన్నప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు.
తప్పకుండా అమ్మ మీకు క్వశ్చన్ చేయడం నీకు అలవాటు కదా, వెళ్ళు అన్నారు. నన్ను లా చదివించారు. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చెయ్యనటువంటి నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా. బట్ దేనికి నాన్నగారు ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదు. తర్వాత నేను ఏ సంస్థల్లో పనిచేశానో, టీవీ9లో వర్క్ చేశాను, అక్కడ రవిప్రకాష్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి సుమన్ టీవీలో సుమన్ అన్న కావచ్చు, అంటే సుమన్ గారు మా ఎండి గారు, లైక్ మై బ్రదర్. సో ఆయన కావచ్చు, ప్రతి క్షణం నా వెనకుండి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తర్వాత నా పర్సనల్ లైఫ్లో నా హస్బెండ్, తన డాక్టర్, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు, అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళతో పాటు నా కిడ్ ఇక్కడే ఉన్నాడు, తను కూడా ప్రతి నిమిషం నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఏ క్షణమైనా నేను ఒక్క నిమిషం అబ్బా ఇంత బిజీ లైఫ్లో అవసరమా మనం చేయటము, ప్యాషన్తో చేస్తున్నాం, మనకు అవసరం లేకపోయినా కూడా ప్యాషన్తో చేస్తున్నాం, అవసరమా అనుకుంటే లేదమ్మా నువ్వు చెయ్యాలి, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నీ వల్ల, నువ్వు చెయ్యాలి, నువ్వు అలా అనకు అని చెప్పి తను, నా హస్బెండ్ ఇద్దరు కూడా, నా బాబు నా హస్బెండ్ ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే నా ఇది ఇంత స్టేజ్కి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకి, నా హస్బెండ్కి, నా బాబుకి, నా బాసులందరికీ కూడా, వారితో పాటు నా గెస్ట్లు ముఖ్యంగా. నేనైతే సార్ తోటి, లక్ష్మీనారాయణ గారితో చాలా వీడియోస్ చేశాను. సార్తో నేను ఎప్పుడు వీడియో చేసినా ఆ వీడియో ట్రెండింగ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ట్రెండింగ్, #1 ట్రెండింగ్ నేను సార్తోనే కొట్టాను. ఆ వీడియోలో చాలా, అంటే అందరికీ డౌట్ వస్తుంది ఏంటంటే, మామూలుగా పోలీసులు తీసుకెళ్ళి అందరినీ కొడుతూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళతో నిజాలు చెప్పించడం కోసం. అయితే అక్కడ ఏంటంటే పోలీసులు చేసే వాటిల్లో మనకి కొన్ని డౌట్లు ఉంటాయి. 3rd డిగ్రీ అంటారు, 3rd డిగ్రీ అని వినే ఉంటారు అందరూ ఏదో ఒక సందర్భంలో. 3rd డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. కొంతమందికి తెలుసు, అంటే లా చదివిన వాళ్ళకి, పోలీస్ ఆఫీసర్స్ కి చట్టాలతో కొంతవరకు పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ 3rd డిగ్రీ తెలిసినా కూడా ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ అంటే ఏంటి అసలు ఎవరికి తెలియదు. అప్పటికి నాకు కూడా తెలియదు, ఎందుకంటే చదివాం వచ్చేసాం, నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు కూడా తెలియదు. ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ గురించి సరే చెప్తారు ఆ వీడియోలో. దాంతో 1 డేలో 1 అవర్లో 1 మిలియన్ పోయింది ఆ వీడియో. దాంతో ఇంకా అసలు ట్రెండింగ్ వచ్చేసి 1 అవర్ #1 ట్రెండింగ్. ఫస్ట్ సుమన్ టీవీలో #1 ట్రెండింగ్ వీడియో అదే. తర్వాత అలా ఎప్పుడు చేసినా సరే, రీసెంట్ గా చేశాను సార్ తోటి అరెస్ట్ల మీద, కొంతమంది పాలిటీషియన్స్ ని, అందులో సినిమా వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో అసలు అలాంటి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ఏంటి అని జస్ట్ అవగాహన కోసం, అంత అవేర్నెస్ కోసం చేసిన వీడియో. ట్రెండింగ్ 3 అది కూడా ఎప్పుడు చేసిన సార్ తోటి. అంతకుముందు 2-3 వీడియోలు, ట్రెండింగ్ 4, ట్రెండింగ్ 6, ఎప్పుడు సార్ తోటి. గుర్తుందేమో సార్ మీకు, మర్చిపోయారో నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరున్న బిజీ స్కెడ్యూల్లో ఎప్పుడు అడిగినా సరే ఇస్తారు. అలాగే చాలా మంది, నేను దివ్యవాణి గారితో కూడా చేశాను, అది కూడా ట్రెండింగ్. కాకపోతే ఆవిడ ఇప్పుడు కాదు, ఎలక్షన్ మూమెంట్ లో చేశాను, ఈ మధ్యకాలంలో చేయలేదు. అలా సో నేను ఏది చేసినా కూడా అంత బాగా చూస్తున్నారంటే కేవలం ప్రేక్షకుల వల్లనే. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా గెస్ట్లు, నా స్టాఫ్, నా ఫ్యామిలీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ మీడియా ఎంటర్టైన్మెంట్ కిరణ్ గారికి, అలాగే జగన్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ అయిందండి. వీళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా భరతనాట్యం నేర్పిస్తూ చదివిస్తూ ఫుడ్ పెట్టి వీళ్ళందరినీ కూడా 10 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు నాకు 30 మెంబర్స్ స్టూడెంట్స్ అయ్యారు. అందరినీ కూడా ఇలాగే మంచి కళాకారులు మేము ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి ఆనందాలను గుర్తించేందుకు జీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలు ఇలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ మీరు I'm a social activist and a socialite and entrepreneur. So మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే బ్యూటిఫుల్ లేడీస్ డే. సో అందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, నేను చాలా చిన్న మాట్లాడడానికి. సో స్త్రీ లేనిదే ఏమీ లేదు. సో ఇంట్లో మన లేడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేడీకి ఇండిపెండెంట్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ పిల్లల్ని కూడా క్రమశిక్షణగా పెంచడం అనేది కూడా మదర్కే ఉంటుంది. స్కూల్ నుంచి మదర్ అయిన తర్వాత మదర్ నుంచి స్కూల్లో టీచర్స్ అని ప్రతిదీ ఒక లేడీ బాధ్యత ఉంటుంది. సో మన లేడీకి ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి సో మీరందరూ లేడీస్ ని గౌరవించండి. చాలా వరకు చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న పాపల నుంచి పెద్దవాళ్ళ వరకు ఓల్డ్ ఉమెన్ వరకు చాలా ఇది చేస్తున్నారు. సో అవన్నీ కాకుండా మనకి సొసైటీలో అవేర్నెస్ అనేది రావాలి. సో ప్లీజ్ మీరందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇవన్ ఇస్ విషింగ్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఆల్రెడీ ఇంతకు ముందు మా మదర్ ఏవి చూశారు. సో ఐ ఫీల్ చిన్నప్పటి నుంచి తనను చూసి పెరిగాను. సో there's nothing impossible that we can not do అనేది తను నాకు నేర్పించారు. ఏదైనా నాకు ఎప్పుడు అదే చెప్తారు, ఇంపాసిబుల్ లో ఐఎమ్ పాసిబుల్ అనేది ఉంది నీకు. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్వేస్. అండ్ ఉమెన్ వీఆర్ మేడ్ టు మల్టీటాస్క్, వీఆర్ మేడ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అని నన్ను చిన్నప్పటి నుంచి నాకు చెప్పి నేర్పించారు. అండ్ ఐ ఫీల్ వెరీ honored and privileged to receive this award on her behalf. And thank you to G Media. Thank you. Once again, అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండ్ ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈరోజు జీ మీడియా వారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళా దినోత్సవం అంటే ఏదో క్యాజువల్గా కాకుండా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ప్రోగ్రామ్ చాలా సంతోషకరంగా ఉంది. అండ్ కిరణ్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అలానే ఇప్పుడు మన నాగి అశ్విన్ గారి అమ్మగారు, నిజంగా నాగి అశ్విన్ గారు నాకు మళ్ళీ మహానటి ద్వారా మరొక అవకాశాన్ని నాకు ఇచ్చారు. అండ్ నేను ఎప్పుడూ ఆయనని చిన్న బాబు గారు అంటాను. మీరు ఎప్పుడైనా జీసస్ క్యారెక్టర్ వేస్తే చాలా బాగుంటుందని కూడా నేను చెప్తాను. అలానే ఈరోజు మన బంగారు తల్లి, మన భారతదేశం గర్వించదగిన విధముగా కృషితో నాస్తి దుర్భిక్షం అంటారండి. మరి తను ఈరోజు మనందరం గర్వించదగిన విధంగా మరి ఒక విన్నరగా ఉండటం ప్రయాణించినటువంటి వీరేనాడు కాదా? కోచ్ ఓకే, ఒకటేనండి నేను చెప్పేది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఎందరో మహామహులు వాళ్ళకంటూ తెలియని ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ప్రతి స్త్రీకి కన్నీటి వెనకాల తప్పకుండా ఒక మగవాడు ఉంటాడు. భర్త కావచ్చు, స్నేహితుడు కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, మేబీ ఇంకా ఎవరైనా కావచ్చు. అది ప్రతి ఒక్కరి హృదయాలకు తెలుసు. నిజంగా ఉమెన్స్ సంతోషంగా ఉండాలి అంటే మగవాళ్ళు పద్ధతులతో ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్తేర్ నాకు చాలా ఇష్టమైన పేరు. వై? బికాస్ బైబిల్లో ఎస్తేర్ అంటేనే ఒక గర్వించదగిన స్త్రీ. ఓకే, సో మనందరం కూడాను ఒక్కటి, మన బిడ్డలకు పద్ధతులు నేర్పించాలి. మనకి ఇంట్లో ఒక మగబిడ్డ జన్మించాడు అంటే, నానా నీ తల్లిని ఎంత ప్రేమిస్తావో, నీ చెల్లిని ఎంత ప్రేమిస్తావో, నీకు వచ్చే భార్యని కూడా, నీ తోటి వాళ్ళని కూడా మనం ప్రేమించాలని మగవాళ్ళని పద్ధతులతో మనము ప్రవర్తించే విధానం నేర్పించినప్పుడు ఎవ్రీడే మనకి హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ వన్స్ అగైన్ జీ మీడియా వారికి థ్యాంక్స్ చెప్తూ, ఇంకొకటి అండి, ఒక ఆడదానికి మగవాడు ఎప్పుడు కూడా
శిరస్సు లేని బాడీకి వాల్యూ ఎలా ఉండదో ఆడదానికి తండ్రి భయం, మరి బిడ్డల భయం, అన్నదమ్ముల భయంలో ఉన్నప్పుడే ఆడదాని జీవితానికి కూడా అర్థం. సో బోత్ ఆర్ కలయికలోనే అటు మేల్ కానీ ఫిమేల్ కానీ ఉంటారు. అలానే పురుషులందరికీ కూడాను మా సంతోషానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకా ముందు జీవితంలో ఇలాంటి వాళ్ళని మనం అందరం కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ విమెన్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే సుష్మా గారిని మాట్లాడాల్సింది చూస్తున్నాను. Hi, my name is Rujana. I handle athletes of Gopisham Academy, and Deepthi is one amongst them. Deepthi is a para athlete, T20 category. She's mentally intellectual person, but I don't say that they are disabled. I would say they are differently able people. Deepthi is from childhood. She's been through this. She has come through a lot of struggles. I'll try and put it in Telugu. Deepthi చాలా చిన్న పల్లెటూరు కల్లెడ అనే ఊరు నుంచి వచ్చింది. తనని అక్కడ వాళ్ళ పిటి సార్ రికగ్నైజ్ చేశారు. షీ డజంట్ ఫీల్ ద పెయిన్. సో పిటి సార్ తన పిటి టీచర్ తనని రికగ్నైజ్ చేసినప్పుడు హర్ కోచ్ ఈరోజు రాలేదు, రమేష్ నాగపురి, ఆయన ద్రోణాచార్య అవార్డీ, అండ్ హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఒలింపియన్స్ టు దిస్ కంట్రీ లైక్ దీప్తి జీవాంజీ. సో తనని అక్కడి నుంచి హైదరాబాద్ పంపించమన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర బస్ ఫేర్ కూడా లేదండి. దెన్ దే హ్యావ్ టోల్డ్ లైక్ we will put her to the bus, talk to the conductor, and the conductor will drop her in Hyderabad, and in Hyderabad they will receive and they will take care of her. That's where her journey started years ago. From then, there's no look back. From then, she has struggled a lot, been through a lot of humiliations. It's just not that, it's not bed of roses, not at all, not even a green carpet, let me tell you. She has to go through a lot of struggles where she's from a very underprivileged family with absolutely no support from the parents, because both her parents are daily wage laborers. From there, today, Deepthi is where she is today. She has won Para-Olympics, bronze medalist, and recently tanki Arjuna Award kuda ochindi. The entire credit goes to her coaches, to Mr. Pullela Gopichan, who supports her, her parents, her fellow athletes. There's a lot of support which she receives. And there are a lot of other athletes who are para-athletes from underprivileged families. They need a lot of support. Just like that athlete Abaranti. Morning 4 o'clock ki wala journey start aite, their life is decided in 10 seconds. When they are on the track, their entire life, 10 seconds decide chestadi wala life. You take any other sport, probably they'll have little time to win or lose. But for athletes on the track, it's only 10 seconds. Our 10 seconds decides their fate. And this girl has written her fate in 10 seconds, winning Paralympics. And she has walked to the Arjuna Award, and she doesn't speak. That's where she was from there. From the time she was there, she was like, Madam, మీరు వస్తున్నారు నాతో పాటు, మీరు వస్తున్నారు నాతో పాటు. I said, like, you speak. But she doesn't. Thanks for giving the opportunity for G Media Entertainment. Thanks to the Kiran. Okay, thank you so much. Happy Women's Day.